సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో తోషిబా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఆర్డి చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఏకైక కార్మిక సంఘం ఐఎన్టీయూసీ మాత్రమేనని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం యొక్క హక్కుల సాధన ఐఎన్టీయూసీ నిరంతరం కృషి చేస్తుందని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి కార్మికుడు ఉద్యోగ భద్రతతో గౌరవంగా పనిచేయాలనేది తమ సంఘం లక్ష్యమన్నారు. జూలైలో జరగబోయే వేతన సవరణలో కార్మికులకు 25,000 వేతనం వచ్చేలా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికులకు 40,000 బోనస్ అందేలా కృషి చేస్తామని తెలిపారు. రాబోయే కార్మిక సంఘాల ఎన్నికల్లో తనను గెలిపిస్తే కనీసం 1,00,000 బోనస్ వచ్చేలా పోరాడతానని హామీ ఇచ్చారు. తోషిబా కార్మికులకు అందరూ కూడా ఐఎన్టీసీ యూనియన్ తరఫు నుంచి వచ్చే దసరా పండుగ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కార్మిక సోదరులారా, గత సంవత్సరము మన కంపెనీలో జరిగిన ఎలక్షన్స్లలో మేము ఓడిపోయాము. కానీ నైతికంగా ఓడిపోలేదు. మేము ఇప్పటికీ గౌరవప్రదాయంగానే ఉన్నాము. ఎందుకంటే మేము దిగుజారుడు పనులు చేయలేదు. కార్మికులతో న్యాయ పోరాటం చేయడానికి ఎప్పటికి సిద్ధంగా ఉన్నాం. తోషిబా కార్మికుల వెల్ఫేర్ని కాపాడడానికే ఐఎన్టీసీ యూనియన్ జెండా పెట్టినాము. అక్కడ మా యొక్క కృషి అంతా కూడా అక్కడ తోషిబా ఇండస్ట్రీలో పనిచేసిన కార్మికులు అందరూ కూడా సుఖ సంతోషంగా పనిచేయాలా, గౌరవంగా పనిచేయాలా, బాధ్యతారహితంగా పనిచేయాలా, కార్మికులకి మేనేజ్మెంట్ మధ్యలో ఒక మంచి గౌరవమైన వాతావరణం కలిగి ఉండాలని చెప్పే కోరికతోటే మేము అక్కడ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడం జరిగింది. అదే రూపంగా వచ్చే రోజులలో కార్మికులని ఎట్టి పరిస్థితులలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఐఎన్టీసీ వాళ్ళు ఎంత ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడానికి ముందొస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరము గేట్ మీటింగ్లో మేము చెప్పినట్టు 40,000 రూపాయల బోనస్ ఇప్పిస్తామని చెప్పాము. మేము ఇప్పకుండా అదే సిఐటి యూనియన్ మల్లికార్జున్ గారు 32,000 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి మనం గేట్ మీటింగ్లో చెప్పిన వాగ్దానం ప్రకారమే 40,000 రూపాయల బోనస్ ఇప్పించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మీరందరూ చూసే ఉంటారు. నాకు తెలిసిన సమాచారం మేరకు 2,500 టర్నోవర్ ఉన్న కంపెనీ ఇలా 3,600 టర్నోవర్కి వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరము మన తోషిబా ఎంప్లాయీస్కి అందరూ కూడా 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా బోనస్ రావాలని చెప్పి ఈ సభాపూర్వకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము మేనేజ్మెంట్ని సిఐటి యూనియన్ని నిలదీస్తున్నాము, వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిన ఈ కంపెనీలో మరి మేనేజ్మెంట్ వారికి 3 లక్షలు 4 లక్షల రూపాయల బోనస్ వచ్చిన ఈ కంపెనీలో కనీసం వర్కర్లకి 1,00,000 రూపాయల బోనస్ రావాలని ఐఎన్టీసీ నమ్ముతుంది. దానికి సిద్ధాంతపరంగా, శాస్త్రీయంగా, సైంటిఫికల్ రూపంగా ఏదైతే ఉందో బోనస్ ఫార్ములా క్యాల్కులేట్ చేస్తే ఆ వర్కర్లకు అందరూ కూడా తోషిబా ఎంప్లాయీస్కి అందరూ కూడా 1,00,000 రూపాయలకు తక్కువ కాకుండా బోనస్ రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదే కాకుండా వచ్చే సంవత్సరం 26లో కొత్త వేతన ఒప్పందం జరగబోతుంది. ఆ వేతన ఒప్పందం కాకముందే తోషిబా కంపెనీలో ఎలక్షన్స్ కావాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము ముందు సాగుతామని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే 26 జూలై 1 నుంచి వచ్చే అగ్రిమెంట్కి మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎలక్షన్ జరిపించి మేనేజ్మెంట్తో కానీ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఒప్పించి ఎలక్షన్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్ ద్వారా ఐఎన్టీసీ వాగ్దానం చేస్తుంది ఏంటంటే ప్రతి కార్మికునికి పే స్లిప్లో 25,000 రూపాయల జీతం పెరిగేటట్టు చేసే బాధ్యత ఐఎన్టీసీ యూనియన్ తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వారు చెప్పినట్టు డబుల్ బోనస్, డబుల్ అగ్రిమెంట్ అంటే లాస్ట్ టైం వాళ్ళు ఎంత అగ్రిమెంట్ చేశారో 16,000 చెప్తే 11,000 రూపాయలు వచ్చింది. మరి వాళ్ళ లెక్కనే చూస్తే వాళ్ళు 22,000 చెప్పొచ్చు, లేదా 26,000 చెప్పొచ్చు. కానీ మేము చెప్తున్నాము, మేము 25,000 రూపాయల అగ్రిమెంట్ చేస్తాము, మాకు అవకాశం కల్పించాలా, కార్మికులు మమ్మల్ని నమ్మాలా. ఒక్కసారి నమ్మి మాకు అవకాశం ఇస్తే తోషిబా ఎంప్లాయీస్ని కాపాడే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గత 10 సంవత్సరాలకెళ్ళి చూస్తున్నాం ఈ కంపెనీల వివక్ష ఏ విధంగా ఉన్నదంటే ఇండియా, పాకిస్తాన్, బ్రిటిష్ వాళ్ళ కాలంలో భారతీయుల మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయో అలాంటి దాడులే జరుగుతున్నాయి. ఇవాళ తోషిబా మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ వారు ఎంత సానుకూలంగా ఉన్నా, ఎంత పాజిటివ్ అప్రోచ్గా ఉన్నా ఈ సిఐటియు మేనేజ్మెంట్ యూనియన్, సిఐటియు అధ్యక్షుడు మల్లికార్జున్ గారు మరి ఆయనకి ప్రోగ్రెసివ్ అంటే తెలియదు, ప్రాస్పరిటీ అంటే తెలియదు. కేవలం ఆయన అమెరికాకు పోతేనే దేశమంతా అమెరికా పోయింది అనుకుంటున్నట్టున్నాడు. ఇవాళ ఈ తోషిబా కంపెనీలో పనిచేసే కార్మికులు, మేనేజర్ స్టాఫ్లు అందరూ కూడా వారి యొక్క ఫ్యామిలీ డేని బయట జరుపుకుంటుంటే గత 10 సంవత్సరాలకెళ్ళి ఈ మేనేజ్మెంట్ యూనియన్ కలిసి మనకి లోపట్నే మనకు ఫ్యామిలీ డే చేస్తున్నారు.
గత విజయ ఎలక్ట్రికల్స్ ఉన్నప్పుడు మనకి ఫ్యామిలీ డే ఎంత హ్యాపీగా బయట చేసేవాళ్ళు. కార్మికులు మన కుటుంబాలందరూ కూడా ఒకరోజు లీవ్ దొరికేది. మన మంచి భోజనాలు చేసి మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకుంటా హ్యాపీగా గడిపే ఫ్యామిలీ డేని తీసి పారేసి ఇవాళ డైరెక్ట్గా ప్రతి సంవత్సరానికి 6,000 నుంచి 10,000 రూపాయలు కంపెనీకి లాభం చేసి కార్మికులకి గండి కొడుతున్నాడు. అంటే అగ్రిమెంట్ చేసినట్టే ఇక్కడ మనకందరికి కూడా ఒకరోజు జీతం పోతుంది. మనం అందరం కూడా ఒక ఎంజాయ్ చేసి ఒక రోజు పోతుంది. ఆ రోజు జరిపే ఫ్యామిలీ డేని ఇంకా బాగా జరపాలి. మీరు ఎన్నో కంపెనీలు చూసిండొచ్చు, ఫ్యామిలీ డేలు ఎంత చిన్నగా తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేస్తే ఇవాళ ఎక్కడెక్కడో వెళ్ళిపోయినాయి. మళ్ళీ అదే మన కంపెనీల స్టాఫ్ అండ్ మేనేజర్లకి గత 10 సంవత్సరాల కింద ఉండే ఫ్యామిలీ డే ఏ విధంగా ఉండే, ఈ రోజున మేనేజ్మెంట్ ఖర్చు పెట్టే డబ్బులు ఎంత అయిందో ఒకసారి లెక్క పెట్టండి, ఒకసారి ఆలోచించండి కార్మిక సోదరులారా. కాబట్టి ఇవాళ మేము వాగ్దానం చేస్తున్నాం, మీరు ఒకవేళ మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మంచి ఫ్యామిలీ డే చేస్తాం. మన కుటుంబ సభ్యులతోటి ఒకరోజు 1 డే రిట్రీట్గా ఏదైనా రిసార్ట్గా కానీ ఏదైనా ఫంక్షన్ హాల్లో కానీ ఎక్కడ కార్మికులు కోరుకుంటే అక్కడ చేపించే బాధ్యత ఐఎన్టీసీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికుల మీద పెడుతున్న పని ఒత్తిడి ఏదైతే ఉందో, కార్మికుల మీద పెడుతున్న ఏదైతే దౌర్జన్యం ఉందో దాన్ని కూడా తొలగిస్తాం. కార్మికులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి కోసమే కార్మిక సంఘాలు పనిచేయాలా. అంతేగాని కార్మికులని బెదిరించడానికి, కార్మికులని లొంగ తీసుకోవడానికి కోసం కార్మిక సంఘాలు పనిచేస్తే ఆ కార్మిక సంఘానికి భవిష్యత్తు ఉండదు. అది సిఐటి యూనియన్ కానీ ఏ యూనియన్ అయినా కానీ. ఇవాళ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో భారతదేశంలో ఐఎన్టీసీ 3,73,00,000 మెంబర్షిప్ కలిగిన యూనియన్. ఇలా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే నంబర్ 1 కార్మిక సంఘము ఐఎన్టీసీ వాగ్దానం చేస్తుంది. మీరు ఏ చిన్న ప్రైవేట్ కంపెనీ పోయినా, ఏ పబ్లిక్ సెక్టర్ పోయినా ఐఎన్టీసీ నాయకత్వం వహిస్తున్న కంపెనీలలో కార్మికులు సురక్షితంగా ఉన్నారు, కార్మికులు సంతోషంగా ఉన్నారు, కార్మికులు ప్రేమగా సంతోషంగా గౌరవంగా ధైర్యంగా పనిచేసుకుంటున్నారు. ఆ వాతావరణం తౌషీబాలో రావాలంటే మీరు ఐఎన్టీసీకి పట్టం కట్టాల్సిందే. ఐఎన్టీసీకి ఓటేసి ఐఎన్టీసీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నా సోదరులారా. ఇవాళ మనం అందరం కూడా 26లో జరగబోయే అగ్రిమెంట్ కోసం ఆలోచించండి. ఆ 26లో జరిగే అగ్రిమెంట్ మళ్ళీ 30 వరకు నడుస్తుంది. 2030లో ఈ దేశంలో ఎట్లా ఉంటుందో, ప్రపంచ మార్కెట్ ఎట్లా ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇవాళ ప్రపంచం అంతా ఒక ఎత్తున పైకి పోతుంటే, ఎన్నో ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా లాభాల సాటిగా దాగుతుంటే, ఎన్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్ఫార్మర్ ఇంజనీరింగ్ కంపెనీలు, అదే బిహెచ్ఎల్ కంపెనీ కూడా మన లాంటి ప్రోడక్ట్లు చేస్తున్నారు. మళ్ళీ ఆ కంపెనీలో పనిచేసిన వర్కర్లకు ఉన్న బెనిఫిట్స్ ఏంది, ఆ కంపెనీలో ఉన్న వర్కర్ల యొక్క వెల్ఫేర్ ఏముంది, ఆ కంపెనీలో పనిచేసిన వర్కర్ల జీతాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం అందరం కూడా కంపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా తోషిబా కంపెనీలో కూడా బిహెచ్ఎల్ లాంటి పబ్లిక్ సెక్టర్ లాంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, బిహెచ్ఎల్ కంపెనీ లాంటి ఒక మంచి జీతాలు రావాలన్నా, బిహెచ్ఎల్ కంపెనీలో ఉండే స్వేచ్ఛ రావాలన్నా ఐఎన్టీసీని గెలిపించాలా. సంజయ్ రెడ్డి గారు, ఆర్టీ చంద్రశేఖర్ నాయుడు నా యొక్క నాయకత్వంలో మీకు డెఫినెట్గా మంచి జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీరు ఇప్పించే గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్కి 4 ఎక్కువ ఖర్చు అయ్యే గిఫ్ట్ ఇప్పించే బాధ్యత కూడా ఐఎన్టీసీ తీసుకుంటుంది. అంతేగాని వారు ఏదో మేనేజ్మెంట్ చెప్పిందే తీసుకున్నట్టు కాదు. కార్మికుల ఒపీనియన్ తీసుకొని కార్మికులు ఏ గిఫ్ట్ కావాలంటే మన ఇంట్లో ఏ వస్తువు లేదో ఆ వస్తువు తీసుకునేటట్టు మనం చేద్దాం. కాబట్టి మీరందరూ ఒకసారి పునరాలోచించండి. సిఐటికి 4-5 సార్లు అవకాశాలు ఇచ్చారు. గత 10 సంవత్సరాలకి వాళ్ళే చేస్తున్నారు. కార్మికులను ఎన్ని ఒత్తిడికి లొంగదీస్తున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఎలక్షన్ రాగానే వాళ్ళు రెడ్ టీషర్ట్లు వేసుకొని అందరినీ మాయ చేస్తారు. కాబట్టి ఆ మాయమాటలు పడకుండా మీరందరూ కూడా ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. నన్ను ఒకసారి గెలిపిస్తే మీకు అందరికీ బంగారు బాట, ఒక మంచి భవిష్యత్తు, మీ కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని చూపించే బాధ్యత మాదని చెప్పి తెలియజేసుకుంటూ, నా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఐఎన్టీసీ బ్యాలెన్స్ గుర్తుకి ఓటేయాలని చెప్పి వచ్చే ఎలక్షన్లలో, వచ్చే రోజుల్లో మీరు అందరూ కూడా ఐఎన్టీసీని బలపరచాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.